హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అండి. ట్యూస్డే నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటానని. ఏంటంటే అష్టోత్తరం అది ఎక్స్ట్రా చేసుకుంటాను అంతేలేండి. నాకు దానివల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట ట్యూస్డే అనేసరికి. నేను జస్ట్ ఈ ఒక్క బిట్కే నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మిగతాదంతా రోజు మా పాపకి స్కూల్ ఆఫ్టర్నూన్ కదా, నేను అలా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం ఆఫ్టర్నూన్ వరకు లైవ్ కింద ఇచ్చానమాట. లైవ్ కింద అంటే నేను కూడా మొత్తం వీడియో అంతా కనిపిస్తానండి. దానివల్ల నేను సరదాగా మన పక్కన ఒక ఫ్రెండ్ కూర్చుంటే ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతూ వీడియో చేశాను అనమాట. మీకు మధ్య మధ్యలో కొన్ని మాటలు అర్థం కాకపోవచ్చు. మీ అందరూ కూడా నా అలాగే హౌస్ వైఫ్స్, మదర్స్ అలా అవుతారు కదా, దానివల్ల నా వాయిస్ మీకు అర్థమవుతుంది రేంటి మధ్య మధ్యలోని. ఒకవేళ నా వాయిస్ ఏమైనా కట్ అయినా కూడా. ఇంకోటి ఏంటంటే నా వాయిస్ కొంచెం స్లో వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ పాప ఇంట్లో ఉండటం వల్ల ఫ్యాన్ వేసుకున్నారు. నేను కూడా మర్చిపోయానులేండి ఫ్యాన్ ఆపమని చెప్పడం. నాది కూడా మిస్టేకే. దానివల్ల నా వాయిస్ స్లో ఉంటుంది అనమాట. మీకు స్టార్టింగ్లో కొంచెం బోర్ అనిపిస్తుంది, కానీ ఎండింగ్ వెళ్ళి కొలిది బాగుంటుంది. ఎండింగ్ ఏంటంటే నాకు మా హస్బెండ్కి ఎక్కడెక్కడ ఆర్గ్యుమెంట్లు అవుతాయని సరదాగా అలా చెప్పానమాట. నా ఓవర్ క్లీనింగ్కి మా హస్బెండ్కి నాకు ఎందుకు అలా డిస్కషన్స్ జరుగుతాయి అని. నాకేమో కొంచెం అతి శుభ్రం ఎక్కువ, మా హస్బెండ్ ఏమో అవన్నీ ఎందుకు అంటారు. మన లేడీస్ తెలిసిందే కదండి, కొంచెం శుభ్రం ఎక్కువ అనుకోండి చేసేస్తాము, అలసట వచ్చేస్తుంది కదా, అదంతా పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళ మీదే చూపిస్తాం కదండి. దానివల్ల మా హస్బెండ్ చెయ్యడం ఎందుకు, చేసి నీరసం తెచ్చుకుని మా మీద ఎందుకే అలా అరుస్తావు అని చెప్పి నన్ను కొంచెం అలా అంటారనమాట. నా మీద ప్రేమతోటే అంటారులేండి. పూజ అంతా అయిపోయాక ఇలా మంగళవారం శుక్రవారం సాంబ్రాణి వేస్తానండి. నిప్పులు ఉంటే బాగుండు అనిపించింది, అదేలేండి బొగ్గులు. మొన్న ఫెస్టివల్కి వెళ్ళాను కదండి, ఆ రోజు మా మదరు సాంబ్రాణి ఇచ్చారు నాకు. కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాను ఎవ్రీ ట్యూస్డే. చూస్తున్నారు కదా, నా పూజ కంప్లీట్ అయిపోయింది. చామంతి పూలు ఉంటే బాగుంది అనిపించింది. నిన్న బయటకు వెళ్ళాను కానీ మర్చిపోయి తెచ్చుకోవడం. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి ట్యూస్డే అష్టోత్తరం చేసుకుంటాను. ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో చెప్పాను కదండి, మీకు మళ్ళీ బోర్ అనిపిస్తుంది. నా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కలుగుతాను. బ్రేక్ఫాస్ట్ అయిందా అందరూ? నా దగ్గర ఒక ఓత పద్యం ఉంది, అబ్జర్వ్ చేశారా? నాకు నేనే అబ్జర్వ్ చేసుకున్నాను. ఏంటంటే చూసారా అని చెప్పి చాలా సార్లు అంటున్నాను కదా. చిన్నప్పుడల్లా అనుకుంటాను, ఏంటి ఇన్నిసార్లు అంటున్నాను చూసారా అని చెప్పి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఓత పదం ఉంటుందేమో. ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఇడ్లీ. పూరి, బోండా ఇవన్నీ కన్నా కూడా ఇడ్లీ అంటేనే. అంతమందికి ఇలా ఇడ్లీ వేడివేడిగా తింటే ఇష్టం. పచ్చళ్ళు ఉన్నప్పుడు కూడా అల్లం పచ్చడి ఉంటే, మా అమ్మాయికి అల్లం పచ్చడి కావాలంటే చక్కగా కొబ్బరి చట్నీ చేసాను. అల్లం పచ్చడి లేనప్పుడు ఆ పచ్చడి తినాలి. కొబ్బరి పచ్చడి ఉంది కదా, కొంచెమే వేసుకుంటాను. రేపు వేసుకుంటాను. చాలు. బాదం పప్పులు కూడా వచ్చేస్తే నాకు డాడీకి పడుతుంది. ముందు బాదం పప్పులు కూడా ప్లేట్ వేసి తెచ్చే. ప్రతిరోజు మార్నింగ్ మేము ముగ్గురం ఒక 4 బాదం పప్పులు కూడా తింటాం. పడుకునే ముందు నానబెట్టేస్తాను. నా వాయిస్ ఏమైనా వినిపించకపోతే సారీ అండి, మా వాడు కొంచెం ఫ్యాన్లు వేసేసుకున్నారు. ఫ్యాన్ సౌండ్ కూడా వాయిస్ వినిపించదు కదా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇవాళ పప్పుని చుక్కకూర ఉంది, పప్పు చుక్కకూర వండేస్తాను. బాబీ కొబ్బరి పచ్చడి ఇంకా ఉన్నారు కావాలంటే. ఇవన్నీ నాకు అనుకోకండి, నేను పట్టుకెళ్ళి అక్కడికి వాళ్ళకి వెయ్యాలన్నమాట. వాళ్ళు ఈ లోపు తింటా ఉంటారు. నేను ఇక్కడ వచ్చి వీళ్ళకి పట్టుకి వెయ్యాలి కదండి. అప్పుడు అల్లం పచ్చడి ఇచ్చారని చూపించాను కదా, మా అమ్మాయికి ఫుల్ ఫేవరెట్ అనమాట. అస్తమానం అల్లం పచ్చడి అంటారు. చట్నీలు చేసినా కూడా. అంతకుముందు ఒకసారి ఇచ్చారు, అది ఫినిష్ చేసేసింది. మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను.
ఎప్పుడన్నా చట్నీస్ లేకపోతే అప్పుడు అలాంటివి తినాలి అని చెప్తే ఇంకస్తమాన చట్నీ అడుగుతుంది. చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. మా మదర్ చేసింది స్వీట్గా చాలా బాగుంటుంది. కొంచెం పెరిగేసి పలుచగా కలుపుకొని వేడివేడిగా తింటే ఇడ్లీ నంచుకుని సూపర్ ఉంటుంది. నాకు కూడా ఇష్టమే, కానీ ఒకేసారి తినేస్తే మళ్ళీ పచ్చళ్ళకి మొహమాసిపోతారు కదా అని అప్పుడప్పుడు పచ్చళ్ళు చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు అవి తింటాను. వారంలో రోజు తెచ్చి ఇచ్చిలోపు తినేసింది. దానింటే అంత స్పీడ్ కోసం పాలు ఒకసారి చెక్ చేసావు. అది నేను మొత్తం కనిపిస్తున్నానా? చదివిస్తున్నావు. చెప్పాను కదండి వాళ్ళు పప్పు వండేస్తాను అని. తని బయట నుంచి గిన్నె తేడా కుక్కర్లో పెట్టేస్తాను పప్పు. పాలు కాసుకొని గిన్నె మామూలు గిన్నె మామూలు పప్పు ఉడకబెట్టడానికి. పప్పు అయితే తొందరగా అయిపోతుంది కదా. మొన్న ఫ్రైడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను చుక్కు కూర. మీరైతే ఏం చేసుకున్నారు? లంచ్కి ఏం ఏ కర్రీ వండుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఆ టాబ్లెట్ వేసేసుకో. ఇంట్లో అందరికి దెయ్యం పట్టుకున్నట్టు ఇంట్లో అందరికీ చేతులు నొప్పులే. మా అమ్మాయి కూడా పాపం చేయి నొప్పి అంటుంది. మొన్నేమో స్కూల్లో పడిపోయిందని చెప్పాను కదండి, అది తగ్గింది కొంచెం అనేసరికి మళ్ళీ చేతులు నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. అందుకే వాళ్ళ డాడీని టాబ్లెట్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అలా మాట్లాడేస్తున్నావు ఏంటి మధ్య మధ్యలో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటావా? మా అమ్మాయిని అడుగుతున్నాను అనమాట, వీడియో మొత్తం పడుతుందా లేదా అని అడుగుతున్నాను. బాగుందా, బాగానే కనిపిస్తుందా వీడియో అని అడుగుతున్నాను. మీరెవరు నమ్మకండి, అంటే వీడియో సెట్టింగ్ తనే చేసింది. కంప్లీట్ గా కనిపిస్తుందా లేదా అని అడుగుతున్నాను అనమాట పక్క నుంచి. నాకు కిచెన్ అంతా బాగుంది కానీ సెట్ చేసుకోవడానికి లేదు కరెక్ట్ గా ప్లేస్. వీడియో అదే వ్లాగ్స్ చేయడానికి కెమెరా సెట్టింగ్ కి కరెక్ట్ గా లేదు. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అలా సెట్ చేయాలో కూడా. తని రెండు పచ్చిమిరపకాయలు తేవా ఫ్రిడ్జ్ లో వెళ్ళాలి స్కూల్. అందుకే నిదానంగా ప్రశాంతంగా చేస్తున్నాను అనమాట వంట. లేకపోతే మార్నింగ్ హడావిడి. రెండు చాలు కలిసి ఉంచుకున్నాను. కాసేపప్పుడు ఇందులో కలిపేస్తే రెండు కలిపి ఉడికిపోతాయి కదండి. ఆకు ఎక్కువ పప్పు తక్కువ. ఏ ట్యాంకీలో నీళ్ళు లేవు. మోటర్ వేయండి, వాషింగ్ మిషన్ ఒకటి ఆన్ చేసి. ఇది చాలా మందికి డౌట్ రావచ్చు, ఎప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అని. ఇంకా
వంటగదిలో మనం ఏదో ఒక పని చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి కడుక్కుంటూ ఉంటాం కదండి, తుడుచుకోవడానికి అనమాట. మా హస్బెండ్ని అడుగుతున్నాను, దీనికి ఒక రింగ్ పెట్టించమంటున్నాను. అక్కడ రింగ్ పెట్టించుకుంటే ఇది అక్కడ పెట్టుకోవచ్చు కదా, నీట్గా ఉంటుంది అని చెప్పి అంటున్నాను అనమాట. వెజిటబుల్స్ ఏం కట్ చేసినా కింద పేపర్ వేసుకుంటాను, ఎందుకంటే నీట్గా ఉంటుంది కదండి. నేను అసలే ఏదో అంటారు కదండి, ఓసీడీ బీసీడీ ఏదో ఓసీడీ. మనం అసలు ఆ బ్యాచ్ సంబంధించిన వాళ్ళం ఒకటి ఫుల్ క్లీనింగ్. పాపం నా వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడతారు. ఎలా అంటే చెప్పనండి, ఇప్పుడు చేయి కడిగారనుకో ఆ చుట్టూ అసలు వాటర్ చింతకూడదు అనమాట. చింతనియా నాకు వచ్చేది ఎక్కడ లేని కోపం. అలా అన్నమాట. స్నానం చేసి వచ్చినా కూడా కాళ్ళు కాసేపు మ్యాట్ మీద ఉండి నీట్గా తుడుచుకుని రావాలి. అలా అలా నీట్గా చేసుకుంటాను అంతే. సాయంత్రం అయితే దీనికి కవర్ ఆర్డర్ పెట్టాను అన్నాను కదండి. సాయంత్రం మా హస్బెండ్ ఉన్నారు కదా, వెయ్యాలి. వేసేటప్పుడు కూడా బ్లాక్ చేసి చూపిస్తాను మీకు. అది వేస్తే నీట్గా ఉంటుంది. అది వేసేసిన తర్వాత మనం నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదండి ఎగ్వి అవన్నీ ఇక నీట్గా సెట్ చేసుకోవాలి. అది ఎప్పుడు వేస్తానో సాయంత్రం వేసేయాలి. అలా అయినా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అలా అయినా వేసి అతికించుకుంటాం. నాకు సర్దడం మొక్కలు పెంచడం అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం నాకు. మా ఇల్లు సింపుల్గానే ఉంటుంది, సామాన్లు సింపుల్గానే ఉంటాయి. నేను కూడా సింపుల్గా నీట్గా సర్దుకుంటాను. మీకు ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో చూపించాను కదా హౌస్. ఈసారి ఎప్పుడైనా కొంచెం క్లియర్గా చూపిస్తాను. తని ఏం చేస్తున్నావు? గ్యాస్ మీద పెట్టుకుని తేవా? నేను డైలీ గ్యాస్ తడిపట్టి పెట్టినప్పుడు గ్యాస్ తుడిచేసుకుంటాను, గ్యాస్ మీద కూడా తోమేసుకుంటాను. మా హస్బెండ్ ఏమో ఎందుకే బాబు నీకు ఎవరు తెచ్చారు, రోజు తోముకుంటావు రోజు తుడుచుకుంటావు అంటారు. తడిబట్టి కూడా మా హస్బెండ్ రోజు ఎందుకు డే బై డే పెట్టచ్చు కదా అంటారు. నాకు మాత్రం అసలు డైలీ తడిబట్టి పెట్టేయాలి. మా హస్బెండ్కి నాకు ఇంకోటి ఎక్కడ గొడవ అవుతుందంటే, ఇప్పుడు మనం కర్రీస్ చేసుకుంటాం కదండి, ఒక దాంట్లో కుక్ చేసుకుంటాం కదా, అందులో ఉంచి నేను వేరే చిన్న బాక్స్లోకి వేసేసుకుంటాను అనమాట. ఎందుకు ఒకటికి రెండు చేసుకుంటాం, అందులోనే ఉంచవచ్చు కదా, పని ఎక్కువ పెంచుకుంటావు అని చెప్పి రోజు దెబ్బలాడతారు. మనం మాత్రం ఇంక మానం, నీట్గా కనబడాలి. ఎవరో చూస్తారని కాదు, నాకంటే నీట్గా కనబడాలి అని చెప్పి నేను అలా వంట అవగానే చిన్న బాక్స్లోకి వేసేసుకుని పక్కకు పెట్టేసుకుని మళ్ళీ అవి తోముకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ గిన్నెలు వస్తాయి కదా, అందుకని చెప్పి అలా అంటారనమాట. వాటితో ఉంచకూడదా అని దెబ్బలాడతాను నన్ను. వాటితో ఉంచేస్తే తినేసాక అవే తోముకోవచ్చు కదా, గిన్నెలు ఎక్కువ అవ్వవు కదా అంటారు. పాప నా మీద ప్రేమతోటే అంటారు. లంచ్ అయిపోయిందా? నేను ఆల్రెడీ లంచ్ అవి కుక్ చేస్తాను కదండి, కర్రీ అవన్నీ. ఇప్పుడు భోజనం చేస్తాను అనమాట. ఇప్పటివరకు అయితే మా అమ్మాయిని రెడీ చేశానండి. నేను అవి కూడా పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో, చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఎలా రెడీ చేశాను అన్నది మీరు కామెంట్ చేయండి. హెవీగా ఏమి రెడీ చేయలేదులేండి, సింపుల్గానే రెడీ చేశాను. ఆల్రెడీ చెప్పాను కదండి, మా అమ్మాయి కూడా నాకు లేకదే ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టపడుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా పప్పు చేశానని. పప్పులోకి ఆవకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం? పప్పులోకి ఆవకాయ పచ్చడి అంటే నాకు ఆవకాయ పచ్చడి అనే కాదండి, ఏదో పచ్చడి ఉండాలి కంపల్సరీ, లేకపోతే పప్పు అస్సలు తినాలనిపించదు. పప్పు మామిడికాయ తప్ప వేరే ఏ పప్పు అన్నా సరే పచ్చడి ఉండాలి, లేకపోతే నాకు ఎక్కదు. మళ్ళీ నెయ్యి అంటే ఇష్టం ఉండదు. నేను ఆల్రెడీ ఒక బ్లాగ్లో చెప్పా ఉంటాను కదా, నెయ్యి అంటే నాకు అసలు నెయ్యికి నాకు ఏదో శత్రుత్వం ఉన్నట్టుంది. అస్సలు అంటే అసలు ఇష్టం ఉండదు నెయ్యి. పాప మా హస్బెండ్ ఇంకా చేయలేదు, డ్రాప్ చేయడానికి వెళ్ళారు మా అమ్మాయిని. ఇలా స్కూల్లో చిన్న పార్టీ ఉందని చెప్పాను కదండి. మా అమ్మాయిని రెడీ చేయడానికి నేను మా హస్బెండ్ కూడా తను వెనకాల సేవలన్నమాట. నేను రెడీ చేస్తుంటే మా హస్బెండ్ పాపం పక్క నుంచి అన్నం తినిపించారు దానికి. అప్పుడు అయ్యింది. అన్ని సేవలు చేయాలన్నమాట ఆడపిల్ల ఉంటే దాన్ని రెడీ చేయడానికి. వెళ్ళిపోయిందిలేండి, కొంచెం నల్లపిల్లగానే బాగానే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. నేను భోజనం చేసాక ఈవినింగ్ కలుద్దాం టీ తాగేటప్పుడు. బాయ్. సారీ అండి, ఇక్కడ పాపవి యాడ్ చేయడం మర్చిపోయాను.